హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేను గుత్తి దొండకాయ కర్రీ చేశాను. నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. సింపుల్గా చేశాను, సింపుల్గా మీకు కూడా చూపించేస్తున్నాను, చూసేయండి. దొండకాయని శుభ్రంగా కడిగేసుకోండి. కడిగిన తర్వాత 4 భాగాలుగా కట్ చేసుకొని నూనె వేసి బాండీలో వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇంకో బాండీలోని నేను చెక్క, లవంగాలు, యాలకులు, అల్లం వెల్లుల్లిపాయ వేసేసానండి. వేసేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకోండి. ఆ మిశ్రమాన్ని నూనె వేసి నూనెలో బాగా వేయించేసుకోండి. వేగిన తర్వాత ఈ వేయించుకున్న దొండకాయలు కూడా వేసేయండి. వేసి బాగా కలిపేసుకోండి. కొంచెంసేపు మగ్గిన తర్వాత ఉప్పు, కారం, నూనె, నీళ్ళు వేసి కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టేయండి. 10 నిమిషాలు మూత పెట్టేసిన తర్వాత మనకి గుత్తి దొండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. నచ్చితే మీకు కూడా ట్రై చేసేయండి. వీడియో పెట్టాను, వీడియో కూడా వివరంగా ఉంటుంది, చూసేయండి. నచ్చితే చాలా సింపుల్గా చేసేసాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.